హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ముగ్గురు మనుషులకు సరిపడేలాగా అద్దిరిపోయే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. బిర్యానీకి మించిపోయిన రెసిపీ. సో లేట్ చేయకుండా వీడియో జాగ్రత్తగా చూసేయండి. దీనికోసం 200 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. బోన్ కూడా సపరేట్ చేసుకోండి. అప్పుడే మనకి చికెన్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇంకా 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ లాస్ట్‌గా హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నాది చిన్న రిక్వెస్ట్. నాది చాలా చిన్న ఛానల్ ఫ్రెండ్స్, కానీ మంచి మంచి వీడియోలు చేసి పెడుతున్నా. సో మీరు వీడియో చూడడమే కాదు, ఒక్క సబ్స్క్రైబ్ కొడితే నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీన్ని 15-20 మినిట్స్ అయితే మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గ్యాప్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక కళాయిలో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 4 గుడ్లు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గుడ్లన్నీ యాడ్ చేశాక ఓ 15 సెకండ్స్ అట్లని ఫ్రై అవనిస్తే ఇలా వైట్ లేయర్ ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ఒక 1-2 మినిట్స్ ఇలా బుర్జీలా తయారవుతుంది. ఇప్పుడు ఈ బుర్జీలో మనం ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ వేసి అలాగే 1/2 to 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకొని ముక్కలన్నిటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు అదే కళాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం మ్యారినేషన్ చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ బాగా గుర్తుంచుకోండి, ఎగ్ ఫ్రై చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్కి మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. 4-5 మినిట్స్ ఇలా ముక్కలన్నీ వేసి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది వీడియోలో చూపించినట్లు. అండ్ ముక్క ఇలా ఎరపగానే ఇలా బ్రేక్ అవ్వాలి. అప్పుడే మనకి ముక్క ఉడికినట్టు అనమాట. ఇప్పుడు ఈ చికెన్ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ వేసి 15 సెకండ్స్ పాటు ఈ గార్లిక్ని ఫ్రై చేశాక వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ ఏంటో అనుకోకండి, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఈ కాంబినేషన్లో మీరు యాడ్ చేసి చూడండి, టేస్ట్ నాది గ్యారంటీ. అండ్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 3-4 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేశాక దీన్ని 5 మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వాలి. టైం చూసుకొని 5 మినిట్స్ అయ్యాక తీసి ఇంకొకసారి వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత నాకు టేస్ట్ సరిపోకపోతే ఇంకో హాఫ్ అడ్జస్ట్ చేశాను అనమాట. సో మీ టేస్ట్ బట్టి మీరు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 400-450 గ్రామ్స్ రైస్ అయితే వేసుకోండి. బాస్మతి రైస్ వేసుకుంటే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. నార్మల్ రైస్ వేసుకున్నా కూడా మీకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద 1-2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోదని మీడియం ఫ్లేమ్లోకి వెళ్ళొద్దు, లో ఫ్లేమ్లో చేయండి, లేకపోతే అన్నం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా లో ఫ్లేమ్ మీద అంతా మిక్స్ చేశాక మనం పక్కన పెట్టుకున్నాం కదా బుర్జీ ఇంకా చికెన్ పీసెస్, ఇవన్నీ యాడ్ చేయాలి. అప్పుడే వంట అయిపోయింది అనుకోకండి ఫ్రెండ్స్, ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ముందు ఈ చికెన్ ఎగ్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వీటిలోకి ఫైనల్ 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. దాని ముందు ఇంకా లైక్ చేయడంలో ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి. అన్నిసార్లు అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఆ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఇంకొకసారి సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని, సాల్ట్ అడ్జస్ట్ అయినట్లయితే మీరు 1-2 మినిట్స్లో దించేసుకోవచ్చు. అంతే, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఇంకా మీరు లేట్ చేయకుండా తినేయడమే వేడి వేడిగా. అండ్ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ కూడా చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.